రేపు 17వ తారీఖు నాడు కేబినెట్ లో మీరు రిజర్వేషన్ కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినా, ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికలు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రాజేస్తాము. ఎవ్వడు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మీకు ఒక ఛాన్స్ ఉంది. పార్లమెంట్ వేదిక కొట్లాడండి. మీకు మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. రాహుల్ గాంధీ అధిష్టానం అంతా ఫ్రీగా ఉంటారు ఢిల్లీలో. మీరు మా హనుమంతతో చర్చించండి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలతోటి ఫస్ట్ చర్చించాలి. క్యాబినెట్లో చర్చించడం కాదు. క్యాబినెట్లో ఎవరున్నారు? క్యాబినెట్లో ఎక్కువ అగ్రకులాల మినిస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్లు ఎగగొట్టి బీసీలకు పంగనామాలు పెట్టి ఎన్నికలు పోవాలంటారు. మరి మేమంటున్నాము, కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, సీనియర్లు అయినటువంటి హనుమంతరావు గారు ఉన్నారు, బీసీ మినిస్టర్లు ఉన్నారు, బీసీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందుగాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులతోటి సీనియర్ నాయకులతోటి చర్చించండి. వాళ్ళు ఓకే అంటే ముందుకు వండి. వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఇప్పుడే హనుమంతరావు అన్న చెప్పిండు, పార్లమెంటులో కొట్టాడాలి. ఇప్పుడు కనుక 42% రిజర్వేషన్ రాకపోతే ఇంకెప్పుడు రావని చెప్పి ఇవాళ ఒక బీసీల భీష్ముడు అయినటువంటి హనుమంతరావు అన్న గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు పార్లమెంట్లో కొట్లాడితే మేము కూడా సపోర్ట్ ఇస్తామని మాజీ మంత్రి సీనన్న గారు చెప్పడం జరిగింది. అఖిలపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రేపు 17వ తారీఖు నాడు జరిగే క్యాబినెట్లో మీరు కేంద్రం మీద ప్రధానమంత్రి నిలవడానికి అఖిలపక్ష తేదీని ప్రకటించాలి. అఖిలపక్షాన్ని తీసుకొని ఎప్పుడు పోతున్నావో ఆ కార్యాచరణ ప్రకటించాలి. పార్లమెంటులో ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ గారి మెడలుంచడానికి మీ రాజకీయ కార్యాచరణ పోరాటం ఏ విధంగా ఉందో అది చర్చించాలి తప్ప ఇవాళ నేను అంటున్నా, బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి బీజేపీని బీసీల దోషిగా నిలబెట్టాలి. మీరే ఎందుకు పారిపోతున్నారు? మీరే ఎందుకు బీసీ సమాజానికి దోషులుగా మిగిలిపోతారు? ఈ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు పోయి బీసీ ద్రోహులు ఎందుకు మారుతారు? కాబట్టి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి చలికి 5 గంటల నుంచి రన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. కాబట్టి ఇవాళ ప్రజాపాలన అంటే సామాజిక న్యాయం అన్నాం. సామాజిక న్యాయం కావాలంటే ఇవాళ బీసీలకు 100% రిజర్వేషన్ పెట్టాల్సిందే. ఇక నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా బీహార్ ఎన్నికలకు గెలిచినాం కాబట్టి ఇవాళ బీహార్లో మేము మా బలం ఉందని అనుకుంటున్నాడు. నరేంద్ర మోదీ గారు బీహార్లో బీసీలకు 65% రిజర్వేషన్లు పెంచినందుకే బీహార్లో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నితీష్ కుమార్ ప్రభుత్వం మీ కూటమి గెలిచింది. అక్కడ రిజర్వేషన్ల వల్లనే గెలిచింది, వేరే అంశం కాదు. కాబట్టి మీరు ఒక బీసీ బిడ్డగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 11 ఏళ్లలో బీసీలకు ఏమైనా చేసిండా? అల్లికల్లి సున్నకు సున్నా ఆయన చేసింది గుండు సున్నా. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అన్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. బీసీ ముఖ్యమంత్రిని చేసిరా? బీసీ ముఖ్యమంత్రిని చేయకపోగా ఫ్లో లీడర్లా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకుండా లంక దీపక్ రెడ్డి అగ్రకులారికి ఇస్తే జూబ్లీహిల్స్ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఇవాళ మీకు కర్రు కాల్చి వాత పెట్టి ఓటు అనే పోటుతోటి డిపాజిట్ రానియలే. అందుకనే బీజేపీ పార్టీకి అంబేద్కర్ సాక్షిగా ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లను మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అమిత్ షా గారిని ఒప్పించి 42% పంపినటువంటి చట్టాన్ని ఆమోదిస్తే తెలంగాణలో బీజేపీ బతికి బట్టగడుతుంది. మీరు కనుక ఇవాళ ఇదే విధంగా కులగణను వ్యతిరేకించి రిజర్వేషన్లు వ్యతిరేకిస్తే మాత్రం జూబ్లీహిల్స్లో డిపాజిట్ రాకుండా ఎట్లయితే మీకు ప్రజలు బుద్ధి చెప్పిరో 119 నియోజకవర్గాల్లో కూడా అట్టే బుద్ధి చెప్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకొని బీసీ బిల్లుకు చట్టబద్ధత ఇవ్వాలి. అందుకోసం బీసీ జేఏసీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తుంది. రేపు ఇవాళ ఎంపీలతో ములాఖాత్ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా అఖిలపక్ష సమావేశాలు పెడుతున్నాం. డిసెంబర్ మొదటి వారంలో 1000 మందితోటి ఇవాళ చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి పార్లమెంటు దిగ్బంధం చేయబోతున్నాం. తెలంగాణలో బీసీల రథయాత్ర బస్ యాత్ర చేపట్టబోతున్నాం. 1000 వృత్తులు కోట్ల గొంతులు అనే పేరుతోటి 10 లక్షల మందితోటి ఇవాళ హైదరాబాదు దిగ్బంధం కార్యక్రమం చేయబోతున్నాం. ఏది ఏమైనా గల్లీలో తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఢిల్లీలో రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఎంత అణిచివేసినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఏమి చేసినా 42% రిజర్వేషన్ సాధించుకునే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం.
శాతం రిజర్వేషన్లను బీసీలకు 42% రిజర్వేషన్లను రన్ ఫర్ ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ కుల సంఘాల ఐక్యత బీసీ ఐక్యత రిజర్వేషన్లను